హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజులైంది నేను ట్యుటోరియల్స్ చేసి ఈ మధ్య వెడ్డింగ్ వీడియోస్ పెట్టడం జరిగింది. ఇక మీదనండి నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సిరీస్, ఫోటోషాప్ సిరీస్ అండ్ బ్లెండర్ సిరీస్, నేను ఈ 3 సిరీస్ని స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ CS6 అయితే నా దగ్గర CC కూడా ఉంది. కాకపోతే నేను CS6 ఎందుకే వాడుతున్నానంటే యూనో బేసిక్ అంటే మన ల్యాప్టాప్ ఏంటంటే వర్కింగ్ కండిషన్ అది చూసుకోవాలి. అంటే CC కూడా కరెక్ట్గానే వర్క్ అవుతుంది. బట్ CS6 ఏంటంటే బేసిక్ వర్షన్ అది. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనం కంప్లీట్ యూనో అదేంటంటారు పట్టు అంటారు కదా. సో దాన్ని కంప్లీట్గా మనం సాధించాలంటే మనం ఇలాంటి బేసిక్లో ముందు మనం ఫండమెంటల్స్ అన్ని బాగా నేర్చుకోవాలి. సో నేనైతే ఇప్పుడు సాఫ్ట్వేర్ CS6 వాడుతున్నాను. సో మీకు కూడా కావాలనుకుంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇది యాడబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ CS6 అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ప్రాజెక్ట్ ప్యానల్ అండ్ దిస్ ఈజ్ ఎఫెక్ట్ ప్యానల్ అండ్ దిస్ ఈజ్ కాంపోజిషన్ అండ్ దిస్ ఈజ్ లేయర్ 1. సో ఈరోజు నేను ఇంట్రడక్షన్ చెప్తున్నాను ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనం ఏంటి మెనూ బార్, దీన్ని మెనూ బార్ అంటారు. అండ్ ఈ మెనూ బార్లో ఫైల్లోకి వెళ్తే ప్రాజెక్ట్స్ ఓపెన్ చేయడం, కొత్త ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయడం అండ్ ఫైల్స్ని ఇంపోర్ట్ చేయడం అండ్ మల్టిపుల్ ఫైల్స్ని ఇంపోర్ట్ చేయడం, సో ఇలాంటివి. అండ్ ఇది ఎడిట్ మోడ్. సో మనకి ఏదైనా మనం ఒక లేయర్ని తీసుకుంటే దాన్ని ఎడిట్ చేయడానికి. ఇది కంపోజిషన్, అంటే రెండర్ చేయాలన్నా దేనైనా ట్రిమ్ చేయాలన్నా మనకి సో ఈ కాంపోజిషన్ అనేది మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఇది లేయర్. సో లేయర్కి సంబంధించినవన్నీ దీంట్లో ఉంటాయి. ఇది ఎఫెక్ట్, అంటే కలర్ కరెక్షన్ కావచ్చు, ఎఫెక్ట్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఏదైనా సరే ఎఫెక్ట్స్ మొత్తం ఈ ప్యానల్లో ఉంటాయి. ఇది యానిమేషన్. ఇది నేను రిలేటెడ్గా సపరేట్గా ఒక వీడియో చేస్తాను దీనిపైన. ఇది వ్యూ. సో వ్యూ అంటే ఇక్కడ మనకి ఏంటంటే జూమ్ ఇన్, జూమ్ అవుట్ అండ్ మనకి గైడ్లైన్స్ చూపించడం, లేదంటే గ్రిడ్ వేలో మనకి ఎడిటింగ్ చేసుకోవడం అండ్ 3D మోడ్ పెట్టుకోవడం. సో ఇలాంటివన్నీ మనకి ఏంటంటే వ్యూలో ఉంటాయి. నెక్స్ట్ విండో అంటే ఏం లేదు, మనకి ఇక్కడ స్క్రీన్ పైన కనిపించేవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఏదైనా మనకి సపోజ్ ఏదైనా మిస్ అయితే మనం ఇక్కడ విండోలోకి వచ్చి మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ట్రాకర్ అని ఉంది, ఆల్రెడీ ఇక్కడ ఉంది. నేను దీని మీద క్లిక్ చేస్తే చూడండి ట్రాకర్ పోయింది ఇక్కడ. సో మళ్ళీ నాకు ఆ ట్రాకర్ కావాలనుకుంటే మనం ఏం చేయాలి, విండోలోకి వెళ్ళి ఈ ట్రాకర్ని క్లిక్ చేయాలి. సో ఇలా నేను ఎందుకు షార్ట్కట్లో చెప్పేస్తున్నానంటే మనకి ఇక్కడ యూనో ల్యాగ్ చేయకుండా యూనో సింపుల్ వేలో నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మీద మనకి వీడియోస్ చేశారు. బట్ నా ప్లానింగ్ ఏంటంటే షార్ట్కట్లో సుత్తి లేకుండా ఈజీగా చెప్పేయడం. సో ఇప్పుడు ఇంట్రడక్షన్ అయిపోయింది అనుకుంటున్నాను. సో ముందు మనం ప్రాజెక్ట్స్ చేసే కొలది మనకి ఏంటంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవడం ఎలా చూద్దాం. సో ఏమీ లేదు, జస్ట్ రైట్ క్లిక్ చేస్తారు, ఇంపోర్ట్ ఫైల్. చూడండి ఇక్కడ ఓపెన్ అయింది కదా. సో లైబ్రరీస్లోకి వెళ్ళి ఏదైనా సరే మీరు ఎక్కడైతే అవుట్పుట్ ఉంటుందో సో దాన్ని మీరు ఓపెన్ చేసుకుంటారు. సో ఒకటి ఇలా అయినా డ్రాగ్ చేయొచ్చు, లేదు అంటే దీని మీద క్లిక్ చేసి దీని మీదకి డ్రాగ్ చేస్తే ఇక్కడ చిన్న బాక్స్లో కనబడుతుంది చూసారా, కాంపోజిషన్ అనమాట. సో దాని మీద డ్రాగ్ చేస్తే మీకు ఒక ఫైల్ క్రియేట్ అయిపోతుంది, ఒక కాంపోజిషన్ క్రియేట్ అయిపోతుంది. లేదు అనుకుంటే మీరు ఇలా డ్రాగ్ చేసినా మీకు కాంపోజిషన్ క్రియేట్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు ఇక్కడ ఈ ఓపెన్ ప్యానల్ ఉంది కదా నన్నని, సో అక్కడ మీరు డ్రాగ్ చేసినా మీకు ప్యానల్ క్రియేట్ అయిపోతుంది. చూసారా ఎలా డ్రాగ్ చేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మీకు క్లారిటీ తెలుస్తుంది కదా, ఇక్కడ ఫుల్లో ఉంది. ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అన్నమాట. సో మీ సిస్టమ్ అనేది ఫాస్ట్గా రన్ అయితే సో కొన్నిసార్లు ల్యాగ్ అవుతుంది కొంతమందికి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫ్లో పెట్టండి. అయినా సరే ల్యాగ్ అవుతుందంటే థర్డ్లో పెట్టండి, అయినా సరే ల్యాగ్ అవుతుందంటే క్వార్టర్లో పెట్టండి. సో ఇలా పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఫాస్ట్గా రన్ అవుతుంది, సాఫ్ట్వేర్ అనేది ఫాస్ట్గా రన్ అవుతుంది. నేనైతే ఎప్పుడు ఆఫ్ ప్రిఫర్ చేస్తాను, కొన్నిసార్లు థర్డ్ ప్రిఫర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ సో ఇంపోర్ట్ అయిపోయింది, ఫైల్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసినట్లయితే కాంపోజిషన్ సెట్టింగ్స్. ఎప్పుడైనా ఇది చాలా ఇంపార్టెంట్. కాంపోజిషన్ సెట్టింగ్స్ ఎందుకు అంటే ఒకవేళ మీరు యూట్యూబ్ వీడియో చేద్దామన్నా, లేదంటే షార్ట్ ఫిల్మ్స్ చేద్దామన్నా, లేదంటే ఏదైనా ఎడిటింగ్ చేద్దామన్నా దాని యొక్క మనకి ఏంటంటే విడ్త్ హైట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను తీసుకున్న చూడండి ఇక్కడ 300 and 300 ఉంది, అంటే స్క్వేర్ టైప్లో ఉంది. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ వస్తుంది స్క్వేర్ పిక్సెల్స్. ఇలా తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి. అండ్ రెజల్యూషన్ చూడండి
అలాగే ఇక్కడ మనకి ఏంటంటే డ్యూరేషన్ 3 సెకండ్స్ ఉన్నాయి. ఒకవేళ నాకు ఈ ఇమేజ్ 3 సెకండ్స్ కాదు, నాకు 10 సెకండ్స్ కావాలంటే అక్కడ మీరు 10 అని టైప్ చేసి ఓకే చేస్తారు. సో ఇక్కడ ఓకే చేయగానే ఇక్కడ చూడండి టైం లైన్లో బార్ అనేది మనకి 10 సెకండ్స్ వచ్చేసింది. సో ఇలా మనం ఏంటంటే ఇమేజ్ని మనం టైమింగ్ పెంచుకోవచ్చు. సో నెక్స్ట్, సో ఈ రోజుతో నేను ఇంట్రడక్షన్ ఇవి బ్రషెస్ అండ్ ఎఫెక్ట్స్. ఒకవేళ మీరు లేయర్లోకి వెళ్ళినట్లయితే మీరు ఆ ఫోటోని కూడా ఎడిట్ చేయవచ్చు. లైక్ ఏంటంటే బ్రషెస్ మాట. సో ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయని నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. సో నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పడానికి. సో నెక్స్ట్ ఒక సింపుల్ ప్రాజెక్ట్తో ఒక్కొక్క టూల్ని మనం నేర్చుకొని డిఫరెంట్గా ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.